విజయనగరం జిల్లా పోలీసు పక్కా సమాచారంతో 70.100 కిలోల గంజాయిని పట్టేసిన పోలీసులు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ బొడ్డవర చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టి గంజాయి పట్టుకున్న ఎస్కోట పోలీసులు. పోలీసు అధికారులు చెక్పోస్టు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్పోస్టు వద్ద పోలీసులు మార్చి 12న పక్కా సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి 70.100 గ్రాముల గంజాయిని టాటా ఇండికా కారులో అక్రమ రవాణాకు పాల్పడుతున్న 5 నిందితులను అరెస్టు చేసినట్లు మార్చి 12న జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఎస్కోట పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్కోట సిఐ విఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ ఎల్ చంద్రశేఖర్ మరియు పోలీసు సిబ్బంది మార్చి 12న బొడ్డవర చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారన్నారు. ఈ తనిఖీల్లో అరకు వైపు నుండి వచ్చిన WB06G 1206 నంబర్ గల టాటా ఇండిగో కారులో 5 వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, తనిఖీల్లో భాగంగా కారు డిక్కీ తెరిచి చూడగా డిక్కీలో బ్రౌన్ కలర్ టేపులు చుట్టిన 56 గంజాయి ప్యాకెట్లు 70 కేజీల 100 గ్రాములు పట్టుబడ్డాయన్నారు. నిందితులను గంజాయిని రెవెన్యూ అధికారులు సమక్షంలో సీజ్ చేసి పట్టుబడిన నిందితులను ఎస్కోట పోలీసులు విచారణ చేయగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని ప్రాంతానికి చెందిన షా అలం A3 మరియు బెంగళూరు ప్రాంతానికి చెందిన షేక్ అజాజ్ A4లు దుప్పట్ల వ్యాపారం చేస్తూ అక్కడ ఒడిశా రాష్ట్రానికి మల్కనగిరికి చెందిన రంజిత్ బిశ్వాస్ A1, నిఖిల్ తపాలి, బిశ్వజిత్ మహల్దార్ A5తో పరిచయం ఏర్పడిందన్నారు. నిందితులు A1 నుండి A5 ఉత్తర భారత రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో WB06 1206 నంబర్ గల టాటా ఇండిగో కారులో ఉత్తర భారత రాష్ట్రాలకు తరలిస్తూ ఉండగా మార్చి 12న బొడ్డవర చెక్పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 5 నిందితులు పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 70 కేజీల 100 గ్రాముల గంజాయి, కారు, 4 మొబైల్ ఫోన్లు, 20,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన ఎస్కోట సిఐ విఎన్ మూర్తి, ఎస్ఐ చంద్రశేఖర్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన 5 చెక్పోస్టులు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్న కారణంగా ఇటీవల గంజాయి పట్టుకోగలుగుతున్నామన్నారు. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో 10 ప్రాంతాల్లో ఆకస్మిక డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, ఎస్కోట ఇన్స్పెక్టర్ వి నారాయణమూర్తి, ఎస్బీసీఐ ఏవి లీలారావు పాల్గొన్నారు.